నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఐఎంబీ చర్చిలో ఆదివారం క్రైస్తవులు ఈస్టర్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం పురస్కరించుకుని ఐఎంబీ చర్చి సమీపంలోని గుట్ట మీద ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ జీడి జోసెఫ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు సిలువ వేయబడ్డ తర్వాత 3వ రోజు మృత్యుంజయుడిగా లేచిన సందర్భంగా ఈస్టర్ పండుగను చేసుకుంటున్నట్లుగా వివరించారు. తర్వాత సంఘస్థులు అందరూ స్తుతి ఆరాధన ప్రత్యేక కీర్తనల ద్వారా యేసు ప్రభువు వారిని ప్రభు నామాన్ని ఘనపరిచారు. ఈస్టర్ పండుగకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి గారు మాట్లాడుతూ తనకు నాగర్ కర్నూల్ ఐఎంబీ చర్చితో ఎన్నో ఏళ్ల నుండి అనుబంధం ఉందని, ఈ చర్చి ద్వారా ఎంతోమంది పేద ప్రజల జీవితాల్లో మంచి మార్పులు జరిగాయని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక గలిలయలోనికి వెళ్ళబోతున్నాడు. కాబట్టి మీరు ఆయనను కలుసుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి అందుకనే యేసు ప్రభు లేచిన తర్వాత అందరికీ కూడా అగుపడి ఆ యొక్క పునరుత్థానమైనటువంటి యేసును వారు కళ్ళారా చూచినప్పుడు మాత్రమే వారిలో విశ్వాసము అనేది నిజముగానే దృఢపడుతూ ఉంది. కాబట్టి అందుకనే వారు ఆ సమయంలో ఏం చేస్తారు, పునరుత్థాన పండుగ సందర్భంగా మీకు దాసుడు మా ప్రియులు ప్రభా డాక్టర్ మల్లు రవి గారిని ప్రభా యొక్క ఆరాధనలోనికి వారు మాతో ప్రేమించి పాల్గొని నిజంగా తండ్రి రాబోతున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్లలోనైనా మీకు నామానికే మహిమ ఘనత ప్రభావాలు ప్రార్థిస్తూ ఉంటున్నాం. కనుక ప్రభా వారు మంచి మెజారిటీతో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచి రాబో దినాల్లో ఒక మంచి మినిస్టర్ పదవిని దొరికేటట్లు నీ కృపను చూపించమని, మీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని వారిని మేడమును కూడా ప్రభా దీవించండి. మేడము కూడా ప్రభా నీ సేవకులను ప్రేమించడంలో వారికి కలిగిన సహృదయాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. సారను మేడమును వారి కుటుంబాన్ని కూడా బహుగా దీవించి మీరు ఆశీర్వాదాలు భావించి ఇవాళ ఎన్ని పనులున్నా నాకు ఎంతోమంది ఏదో అనేక రకాలు చెప్పినా ఈ చర్చికి వెళ్ళాలి మాట్లాడాలని. ఇంతకుముందు ఈ చర్చిలోకి వచ్చే ముందు వేరే చర్చి వాళ్ళు ఇక్కడే రావడానికి ఉన్నారంటే నేను ఆ టెంట్లోకి వచ్చి ఆ చర్చిలో ఉన్న మాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా భార్య మంచి క్రిస్టియన్, ఆమె రోజు చెప్పేటటువంటి విషయాలు నేర్చుకోవటం వల్లనే ఇవాళ మనశ్శాంతితో తిరుగుతున్నాం. ఇవాళ ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని రకాల